అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి 100 కోట్లు ట్రై చేసి సంగారెడ్డి ప్రజలకు తీసుకుపోవడానికి నేను సెక్రటరియట్లు రివ్యూ చేసిన. దాని మీద ఎవడో బీఆర్ఎస్ తోటి తీసి వైరల్ చేస్తున్నారు. అదేగా సోషల్ మీడియా, అదే కదా రివ్యూ చేసిన కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. అదే కదా సబ్జెక్ట్, అది అంతే కదా. ఏముంది, నేను అపోజిషన్లో ఉన్నా మగోన్నే, రూలింగ్లో ఉన్నా మగోన్నే. విన్నావా, నేను చేస్తా, మీరు ఎన్నైనా వేసుకోండి. అట్లా ఇంకెన్ని వేస్తారో చేసుకోండి. నేను సెక్రటరీలో కూర్చొని దండ చేస్తే నువ్వు వేయాలి, కానీ నీళ్ళ కోసము పబ్లిక్ కోసం నేను రివ్యూ చేస్తే ఎవడన్నా వేస్తాడా? ఎవడన్నా ఆయన మీ సోషల్ మీడియాకు ట్రైనింగ్ ఇచ్చింది? పబ్లిక్ ఏమంటారు? అరే జగ్గారెడ్డి ఏదో పబ్లిక్ కోసం రివ్యూ చేసినాడు. సీఎం రేవంత్ రెడ్డి కూడా గదే అంటాడు కదా, మా మంత్రులు కూడా గదే అంటారు. ఏం చేసినా జగ్గన్న పబ్లిక్ కోసం రివ్యూ చేసినా అంటారు. సెకండ్లో కూడా దందాలు చేసినారు. మీ తీరేమన్నా పంచుకున్నాం. బామ్మడిది ఒకది, బామ్మడిది ఒకడు, బావో దిక్కు, చెల్లెలో దిక్కు, అయ్యో దిక్కు, కొడుకో దిక్కు, బామ్మడిదో దిక్కు, అల్లుడో దిక్కు, బామ్మడిలో అట్లా దుకాణాలు పెట్టినా నేను ఏమన్నా. ఇంత కూడా మీకు కామన్ సెన్స్ లేకపోతే ఎట్లనా సోషల్ మీడియాకి, బీఆర్ఎస్ వాళ్ళకు? శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు ఎప్పుడు సటక్న. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఇస్తాను తీసుకుపోతారు సంగారెడ్డికి అయితే. రాష్ట్రానికి అది ఇప్పుడు నేనేమంటున్నానంటే, రాష్ట్రంలో నా నియోజకవర్గం ఒక నియోజకవర్గము. ఇప్పుడు నాకు నేను చెప్తే ముఖ్యమంత్రి కాదన్నాడు, మంత్రులు కాదన్నారు, ఫండ్స్ ఇస్తారు. వాళ్ళ ఫండ్స్ వాళ్ళు తీసుకుపోతారు, నాకు కూడా ఇస్తారు. కాబట్టి నేను ఏదో నేను ఓడిపోయినా కదా ఇట్లా కూర్చోను కదా. నేను ప్యూర్ పొలిటీషియన్. నేను గెలిస్తే చేయాలి, ఓడిపోతే అట్లా ఉంటుంది నా దగ్గర. అసలు నాకు గెలుపు ఓటర్లకు అనే అసలు నాకు జగ్గారెడ్డి అంతే, దట్స్ ఆల్. కాబట్టి అది కథ. ఇంకేమన్నా ఫోటో అయితే